హలో గైస్, వెల్కమ్ టు హైదరాబాద్. వీడియో చూస్తే మీకు ఇప్పటికే ఒక ఐడియా వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అదేనండి, ఈ మధ్య ఇన్స్టాలో యూట్యూబ్లో తెగ వైరల్ అవుతుంది కదా, ఆ ప్లేస్కి అయితే మేము వచ్చేసాము. పెన్నా బద్దెవోలు. ఇది నెల్లూరు నుంచి ఒక 70 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. కలవాయ మండలం కింద వస్తుంది అనమాట ఈ విలేజ్. చాలా చాలా బాగుంది అనమాట ప్లేస్. మనం ఇటు నుంచి బుచ్చి నుంచి కూడా వెళ్ళొచ్చు. అదైతే కొంచెం లాంగ్ అనిపిస్తుంది. మాకు ఫస్ట్ రూట్ తెలియక మేము అటు నుంచి వచ్చాము. రిటర్న్లో పొదలకూరు నుంచి అయితే వచ్చేసాం అనమాట. పొదలకూరు సైడు చూడండి, ఈ వాటర్ అయితే పెన్నా నుంచి విలేజ్ నుండి పొలాలు, తోటలు, వాటి నుంచి మళ్ళీ ఇక్కడ ఊరు గుండా మళ్ళీ స్టెప్స్ గుండా పెన్నాలోనే కలుస్తుంది అనమాట. చుట్టూరు కొండలు, టెంపుల్, అలాగే వాటర్, ఫ్రెష్ వాటర్ చాలా చాలా బాగుందండి. ఏదో మురికి నీళ్ళు అనుకుంటాం కానీ మెట్ల నుంచి వచ్చేవి కాదండి, అవి కూడా పెన్నా వాటరే. కానీ ఊర్ల నుంచి మనకి మళ్ళీ పెన్నాలో కలుస్తాయి కాబట్టి అలా కొంతమంది అనుకుంటారు. ఇవి లేడీస్కి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అనమాట. ఇవి కూడా కొంచెం కట్టించారు, బాగుంది. అలాగే పక్కన చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టుకున్నారు. ఇక్కడికి 7 వరకే అలౌడ్ అంట. 7 తర్వాత క్లోజ్ అయిపోతుంది. పోలీసులు వచ్చి పంపించేస్తారు అని చెప్తున్నారు. చూడండి, రోప్స్ కూడా కట్టున్నారు చెట్టుకి, ఎవరైనా మిస్ అవ్వకుండా, జారి పడకుండా, లోతు ఉంటుంది కదా ఫ్లోకి వెళ్ళకుండా కట్టున్నారు అనమాట. మా బాబు చూడండి రోప్ పట్టుకొని ఉన్నాడు. వాడికి చాలా భయం అనమాట వాటర్ అంటే. వాటర్ కదా, ఏదైనా కొంచెం భయమే వాడికి. మా వాళ్ళు బాగా ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే వీకెండ్ అయితే వచ్చాము. చాలా రష్గా ఉంటుందని నేను అనుకున్నాను, కానీ లేదండి, చాలా చాలా ఫ్రీగానే ఉంది. అంటే మేము 5 అలా వచ్చామన్నమాట. మొత్తం మేము 5 నుంచి ఒక 6:30, 7 వరకు అయితే ఇక్కడే స్పెండ్ చేసాము. చాలా చాలా బాగుందన్నమాట. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి వచ్చి వీకెండ్స్లో తప్పకుండా ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్ళాలి అని, నేను ఖచ్చితంగా వెళ్ళాలని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మనకున్న టెన్షన్స్ అవన్నీ ఇక్కడికి వస్తే ఏం గుర్తు రావండి. అండ్ ఈ వాతావరణం చూస్తేనే, ఈ వాటర్ చూసుకుంటూ, ఈ కొండలు చూసుకుంటూ ఒక్క రోజునే మనం మర్చిపోతే చాలా బాగుంటుంది కదా. చాలా చాలా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మెట్ల దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. పాచైతే పట్టిపోయినాయి కాబట్టి కొంచెం గట్టిగా అడిగేసుకొని జాగ్రత్తగా ఉండాలన్నమాట. చూడండి, ఇక్కడైతే నాకు ఇక్కడ ఈ దేవత ఉన్నారు కదా, ఇది గంగమ్మ తల్లి అని నేను అనుకుంటున్నాను. నాకైతే పేర్లు సరిగ్గా తెలియదు. మీరైతే ఏ పేరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే చూడండి, కొండలు ఎంత బాగున్నాయి. ఈ కొండల్లో కూడా ఒక కొండ అయితే ఆంజనేయ స్వామి లాగా పొనుకున్నట్టు అట్లా అనిపించింది. మీరు వీడియో క్లియర్గా చూసి కామెంట్ అయితే చేయండి. మొత్తానికైతే 7:30 అలా అయిపోయిందండి. మేము పక్కన సోమశిల కూడా వెళ్ళాము, కానీ అప్పుడు లేట్ అయిపోయిందని అలో లేదు. రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.